హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ వీడియో అంత విషయంగా ఉంటుంది. ఈ వీడియో అంతకంటే ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఈ వీడియో చెప్పేది ఏంటంటే మన యొక్క ఆర్టీసీ రిజర్వేషన్ చార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రిజర్వేషన్ చార్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇది ఫ్రెండ్స్ మామూలుగా రిజర్వేషన్ చార్ట్ క్లారిటీగా చూడండి. ఫ్రంట్ అయితే ఉంటుంది, మళ్ళీ బ్యాక్ అయితే చూడండి ఎలా ఉంటుంది. దీన్ని మళ్ళీ మీకు పూర్తిగా ఇంకో వీడియో కూడా తీస్తాను. దీంట్లో ఎక్కడెక్కడ ఏమైంది అనేది మీకు పూర్తిగా చూపిస్తున్నాను, చూడండి. రిజర్వేషన్ చార్ట్ పైన అయితే ఫస్ట్ మనకి సర్వీస్ నెంబరు, అట్లాగే బస్సు నెంబరు, డీటెయిల్స్ అనే ప్రతి ఒక్కటి డ్రైవర్తో పేరుతో పాటు డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఫ్రంట్ పేజీలో ఇస్తారు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రిజర్వేషన్ చేసుకున్నాము, మన పేరు, ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఫ్రంట్ పేజీలో అయితే క్లియర్గా ఇస్తారండి మనకి. అట్లాగే ఎంతమంది కూడా ఫస్ట్ పేజీలో ఉంటుంది. సెకండ్ పేజీలో వచ్చి మనం ఏ స్టేజ్కి ఎంత టైంకి వెళ్ళాలి, ఏ స్టేజ్కి ఎక్కడ దిగాలి, ఏ స్టేజ్లో ఎంతమంది ఎక్కాలి ఏంది అనేది మనకి నెక్స్ట్ పేపర్లో ఇస్తారు. ఇంకొక వీడియో ఏంటంటే మీకు ఒక బస్సుకి రిజర్వేషన్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది రిజర్వేషన్ చార్ట్లో, అది ఎక్కడ కనపడుతుంది, ఏంది ఎలా అనే ప్రతి ఒక్కటి మీకు ఒక లాస్ట్ ఫుల్ వీడియో చేస్తాను. అంతవరకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.